నమస్తే. ఇవాళ నరాల బలహీనతకి ఎటువంటి హోమ్ రెమెడీ చెప్తానంటే మీరు ఎప్పుడు వినలేదు. అండ్ దీంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకటి చూడండి. మన మైలిన్ షీత్ డ్యామేజ్ అయితది మనం అందరు విన్నాము. అండ్ మైలిన్ షీత్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఏమైతది? మన నరాల్లో కరెంట్ ఏమో చక్కగా పాస్ కాదు. చక్కగా కరెంట్ పాస్ అవ్వకపోతే మనకు కాళ్ళు తిమ్మిర్లు, చేతుల్లో తిమ్మిర్లు, మంటలు, నీరసంగా ఉండడం ఇవన్నీ కనిపిస్తుంటాయి. ఒక పేషెంట్‌కి కూడా ఇట్లనే ఉండే. మళ్ళా పేషెంట్‌కి ఇంకో వేరే సిమ్టమ్ ఏముండే అంటే ఎప్పుడు లెఫ్ట్‌కి తిరిగి చూసినా చక్కర్లు వస్తున్నాయి. ఏమైంది? మెడ భాగంలో స్పైనల్ కార్డ్‌లో కంప్రెషన్ అవుతుంది. నడుము భాగంలో స్పైనల్ కార్డ్‌లో కంప్రెషన్స్ ఉన్నాయి. డీజెనరేటివ్ చేంజెస్ ఉన్నాయి. అయితే ఇది ఎందుకు అవుతుంది? ఎందుకంటే ఏదైతే స్పైనల్ కార్డ్ ఉంది కదా, అది మెయిన్ నరం మీ బాడీలో అనుకోండి. దీంట్లో ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ సరిగా పాస్ అవ్వాలంటే అన్నీ కరెక్ట్ ఉండాలి బోన్స్. లేకపోతే అది కంప్రెస్ అయ్యి డీజనరేటివ్ చేంజెస్ అయ్యి అది దాంట్లో ప్రాబ్లం అవుతుంది. సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్, మళ్ళీ వర్టిబ్రల్ కాలంలో డీజనరేటివ్ చేంజెస్ ఇవన్నీ పేషెంట్లో ఉండే. దానివల్ల వేరే నరాలు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. షుగర్ వ్యాధి కూడా ఉంది పేషెంట్కి. మనం ఏం చెప్పినామంటే ఇప్పుడు నరాలు డ్యామేజ్ అవుతున్నాయి. అవి రిపేర్ చేయడానికి మనకు ప్రోటీన్స్ కావాలి, గుడ్ ఫ్యాట్స్ కావాలి. ఇవి రెండు ఉండే హోమ్ రెమెడీ మనం ఒకటి తయారు చేస్తాం. ఇప్పుడు ఏం చేయండి? మీకు నరాల బలహీనత ఉంది, నరాలు మంచిగా రిపేర్ చేయడానికి హెల్ప్ చేయాలంటే మనము గుడ్ ఫ్యాట్స్లో మనకు నెయ్యి ఉంటుంది. ఏ నెయ్యి పడితే ఆ నెయ్యి తీసుకోవద్దు. ఆవు పాలతోటి తయారు చేసిన నెయ్యి తీసుకోవాలి. మళ్ళా దాంట్లో మీరు ఎంత తీసుకోవాలి? 1 స్పూన్ తీసుకోవాలి. ఇది ఒక చిన్న గిన్నెలో తీసుకోండి. ఇది హీట్ కోసం స్టవ్ మీద పెట్టండి. మళ్ళా దాంట్లో మీరు 5 తులసి ఆకులు యాడ్ చేయండి. ఈ తులసి ఆకులు మీరు ఇంకోటి మైండ్లో ఏం పెట్టుకోండి అంటే కృష్ణ తులసి వాడండి మీరు. అది యాడ్ చేసి జర పోపులాగా అవుతుంది. అది వదిలేసేయండి. మళ్ళీ క్లోజ్ చేయండి స్టవ్. క్లోజ్ చేసి ఇది బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు వదిలేసేయండి. మళ్ళా దాని తర్వాత ఇది 1 స్పూన్ మీరు వేసారు కదా, ఇది డైరెక్ట్ మీరు తినేసేయండి. డైలీ ఇది తిన్న తర్వాత ఈ పని చేయండి. మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, నైట్ ఒకసారి. ఇప్పుడు ఏంది దీని బెనిఫిట్స్? నరాల బలహీనత ఉంటే ఈ హోమ్ రెమెడీ మనకు మన నరాలు గట్టిగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఫుల్ డే నీరసంగా ఉంటుంది కదా, ఆ నీరసం తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. మళ్ళీ దాంతోపాటు ఇది మనకు మైలిన్ షీత్, అది ఫ్యాట్స్ తోటి ప్రోటీన్స్ తోటి తయారవుతుంది. నర్వ్స్, మైలిన్ షీత్ ఇవన్నీ అయితే అది కూడా రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మీరు ఇది డైలీ ఆఫ్టర్ మీలే తీసుకోవాలి. తులసి ఏమో మనకు యాంగ్జైటీ తగ్గించడానికి, అంటే నరాల బలహీనత ఉంటే ఆందోళన కూడా స్టార్ట్ అయిపోతుంది, బాడీలో షేకింగ్ స్టార్ట్ అయిపోతుంది, అవన్నీ కూడా బెటర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇది చెయ్యండి. అండ్ ఇది పేషెంట్కి కూడా ఇచ్చినాము. చాలా రిలీఫ్ ఉండే చాలామంది పేషెంట్లకు. వాళ్ళకి దాంతోపాటు హోమియోపతి రెమెడీస్ కూడా ఇస్తాము. అండ్ దీని ద్వారా మనం నరాల బలహీనతకి శాశ్వత పరిష్కారం కూడా పేషెంట్లకు ఇస్తాము. థ్యాంక్ యూ.